దేన్నైనా మాటలను తట్టుకోగలరు, వ్యాధులను తట్టుకోగలరు, బాధలను తట్టుకోగలరు, నిందలను తట్టుకోగలరు. ప్రతి మోస్టేషన్స్ కూడా వాళ్ళని హింసిస్తుంటే వేదనలు. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ ద్వారా ఆవరించగలిగిన శక్తి వాక్కు శక్తికి ఉంది. వాక్యం ఏం చేయగలదంటే నీ అప్పులు తీర్చగలదు. వాక్యం ఏం చేయగలదంటే కన్యకి గర్భం ధరించగలదు. ఈ వాక్యం ఏం చేయగలదనంటే ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇప్పించగలదు. ఈ వాక్యం ఏం చేయగలదనంటే ఏమైనా. ఈ లోకంలో కూడా నువ్వు బాధల్లో ఉండాలని కాదు, ఈ లోకంలో నువ్వు శ్రమల్లో ఉండాలని కాదు, ఈ లోకంలో కూడా నువ్వు వెలుగుగా ఉండాలనేదే దేవుని ఆలోచన. ఒకసారి నేనేం చేశానంటే, నాలాంటి తెలుగు గలవాడు నేను కాదు, బట్ నేనే అని చెప్పుకుంటాను. ఎందుకంటే వాడు కూడా నాకు లాంటి తెలుగు గలవాడే కాబట్టి. ఒకరోజు నాలాంటి తెలుగు గలవాడు ఏం చేశాడంటే, ఏదైనా సరే ఈ రోజు మాత్రం ఫ్రెష్ వాటర్ తాగాల్సిందే. ఏమనుకున్నాడు? ఫ్రెష్ వాటర్ తాగాల్సిందే, మినరల్ వాటర్ కాదు, మున్సిపల్ వాటర్ కాదు, డ్రైనేజ్ వాటర్ కాదు, ఏ వాటర్ కాదు. నేను ఈరోజు డైరెక్ట్గా ఆకాశం దేవుడు పంపాలా, నేను తాగాల అని అనుకున్నాడు. ఓకే, రైట్, ప్లాన్ బాగానే ఉంది. మంచి కార్ మూపులు వచ్చేసినాయి, అంతా బాగా రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయాను. వెంటనే తెలుగు గల్లోని కదా, నాలాంటి తెలుగు గల్లవాడు, నేను తెలుగు గల్లవాడిని, దాన్ని బట్టి అర్థమైంది మీకు. సో గబగబా వర్షం వస్తుంది కాబట్టి ఈరోజు ఎలాగైనా తాగాలని చెప్పి గబగబా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి వర్షంలో పెట్టేశాను. వర్షంలో పెట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నా. భయంకరమైన వర్షం వచ్చింది, భయంకరమైన వర్షం. ఆ వర్షం అంత భయంకరంగా వచ్చి మొత్తం తడిసిపోయింది. సరే, ఒక గంట తర్వాత అంత వర్షం వచ్చింది కదా, వాటర్ బాటిల్ నిండి ఉంటుందిగా, తెలివిగల్లా ఉన్నాయి కదా. వెంటనే వెళ్ళి తలుపు తీసా. వెళ్ళి వాటర్ బాటిల్ దగ్గర చూడంగానే వాటర్ బాటిల్లో నీళ్ళు లేవు. ఎందుకు లేవు చెప్పండి? కాదు, బాటిల్ మొత్తం ఇటు మర్చిపోయాడు. మీకు అర్థమైందా? బాటిల్ మొత్తం ఇటు మర్చిపోయా. ఎంతసేపు? గంట సేపు కాదు, 2 గంటలు పడ్డా, 10 గంటలు పడ్డా, రోజంతా పడ్డా. బాటిల్ కింద పడిపోయి మూత తీసుంటే కొన్నో కింద పడ్డ నీళ్ళైనా దానిలో చెత్తగా పడి, కానీ అసలు మూతే తీయకపోతే. చెప్పానుగా నేను తెలుగు గల్ల ఉన్నాను, నాలాంటి తెలుగు గల్లవాడు చేసిన పని. అలాగే నేను నుంచోని ఎంత వాక్యం చెప్పినా, 10 గంటలు చెప్పినా, 3000 మందితో 5000 మంది మధ్యలోనైనా నేను వాక్యం చెప్పిన, ఓకే, 10 గంటలు చెప్పినా, 20 గంటలు చెప్పినా, సంవత్సరం 360 చెప్పిన, లీప్ ఇయర్ డే కూడా ఉంటుంది కదా, అది కూడా కలిపి చెప్పిన, మీ హృదయాలను తెరవకపోతే వాక్యం మీ హృదయంలోకి వెళ్ళదు. అంటే నేను చెప్పేదంతా ఏంటిది? పడ్డ వర్షం అంతా వ్యర్థం, మొత్తం తీయలేదు కాబట్టి. మీ హృదయాన్ని తెరవకపోతే నేను చెప్పే వాక్యం అంతా కూడా వ్యర్థం అయిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. పొందుకోను. దయచేసి మీ హృదయాన్ని తెరవండి. జీవితానికి దేవుడు ఏమి నేర్పిస్తాడో జీవితం గురించి మనం తెలుసుకోవాలి, దానిని బట్టి నడవాలి. ఓకే, అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, చూడండి, ఎత్తైన కొండపైకి పేతురును, యాకోబును, యోహాను తీసుకొని ఎత్తైన కొండపైకి వెళ్ళాడంట. గదిలోకి వెళ్ళి చేయొచ్చుగా, మందిరంలోకి వెళ్ళి చేయొచ్చుగా, అన్ని కింద ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఆయన ఆలోచన ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుండి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు ఆకాశం నుంచి వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఆయన ఎక్కడికి తిరిగి వెళ్తాడు? ఆకాశానికి వెళ్తాడు. ఇది ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించారు. మరియు తల్లి యేసుక్రీస్తుకి చాలా పర్ఫెక్ట్గా నేర్పించింది. అయ్యా, నువ్వు మామూలుడు కాదు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించావు, నువ్వు యెహోవా స్వాస్థ్యము, నువ్వు మాకులాగా మనుషుల్లాగా పుట్టినవాడు కాదు, కాబట్టి నువ్వు దేవుని యొక్క కుమారుడు, కాబట్టి నువ్వు పరలోక రాజ్యం నుంచి వచ్చావని ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించి. తండ్రి నేర్పించాడు ఉందా బైబిల్లో? తల్లి నేర్పించింది. చిన్ననాటి నుండి 8 సంవత్సరాల వరకు నేర్పిస్తే 8వ సంవత్సరంలో వెళ్ళిపోయి యేసుక్రీస్తు వాక్యం చెప్పాడు పెద్దల మధ్యలో. ఎంతటి జ్ఞానం! ఇంత చిన్నపిల్లోడు, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఎంతటి జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడు జ్ఞానం? తల్లి చెప్పిన బోధని అభ్యసించాడు, రైట్? దాన్ని బట్టి నేర్చుకున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు, తండ్రి అంటే ఏదో పనికి వెళ్ళిపోతున్నాడు, తల్లి ఇంట్లోనే ఉంటుంది. తల్లి బిడ్డలకు నేర్పిస్తుందా? అయ్యా, మనం పరలోక రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళం, మనం
దేవుని పని మీద వచ్చిన వాళ్ళం, దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి తెలియపరచాలి, మనం నీతిగా బ్రతకాలి, నీతిలోనే ఉండాలని ఏ తల్లైనా ఏ బిడ్డకైనా చెప్తున్నారా? వాడు చెప్తే ఈ పాటకు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పేవాడు. ఈ రోజుల్లో చెప్పట్లా. అది చిన్ననాటి నుండి చెప్తా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తు వారు, నేను పరలోక రాజ్యం నుంచి వచ్చినట్టు మీరు కూడా పరలోక రాజ్యం నుంచే వచ్చారు. మళ్ళీ నేను పరలోకానికి ఎలా ఎత్తబడతానో మీరు కూడా అలాగే ఎత్తబడతారు. హల్లెలూయా. కాబట్టి మీరు చిన్ననాటి నుండే మీ బిడ్డలకు బోధిస్తూ ఉండండి, ప్రతిదీ తెలియపరుస్తూ ఉండండి. ఆయన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఎక్కడున్నాయి ఆయన ఆలోచనలంతా? ఎక్కడున్నాయి? పరలోక రాజ్యం మీదనే, అంటే ఉన్నతమైన స్థానాల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆయన కింద ఉండేవాడు కాదు. కాబట్టి ఎంతసేపు ఏం చేశాడు అంటే కొండపైకి వెళ్ళేవాడు ప్రార్థన చేయడానికి. ఎత్తైన కొండపైకి. ఎక్కడికంట? ఎత్తైన కొండ ఎక్కాలంటే ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. ఒక గంటన్నర, రైట్? చీకటి, భయంకరమైన వర్షం. ఐ థింక్ 3rd డే, నాకు 3వ రోజు ఫుల్ తడిసిపోయా. చాలా నాకు అనిపించింది, ఎత్తైన కొండపైకి వస్తే దేవుడు ప్రశాంతంగా ఒంటరిగా మాట్లాడతాడు. సో ఆ రోజు నాతో మాట్లాడాడు. నేను నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి తండ్రి అని అడిగితే, మోషే ఏం చేశాడు? ఆయన మార్చుకున్నాడు, రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందటం అంటే యేసుక్రీస్తులాగా సూర్యులాగా అవసరం లేదు, అది నేను తర్వాత చెప్తాను. ఓకే, రూపాంతరం చెందటం అంటే నీ మనసులో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది తప్పు అని తెలుసుకో. ఈ లోకానుసారంగా నీ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నావో తప్పు అని తెలుసుకో. నీ ఆలోచనలు అంతా ఎలా ఉండాలంటే, ఉన్నత శిఖరాల మీద నుంచి నేను వచ్చాను, మళ్ళీ ఉన్నతమైన స్థలానికి వెళ్ళిపోతాను, కాబట్టి నా ఆలోచనలు ఎలా ఉండాలంటే ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. హల్లెలూయా. నీ కన్ను చెడ్డదైతే ఆ కన్ను తీసేసేయి, నీ కాలు చెడ్డదైతే నీ కాలు తీసేసేయి, చెయ్యి చెడ్డదైతే చెయ్యి తీసేసేయి. దేహం అంతా నాశనం అయ్యే కంటే అవి తీసేసుకోవడం ఉత్తమం కదా అన్నాడు. అంటే అవి తీసేసుకో, నరికేసుకోమని కాదు. మార్చుకో, నీ నడకను మార్చుకో, నువ్వు తినే పద్ధతిని మార్చుకో, నువ్వు మాట్లాడే మాటను మార్చుకో, నువ్వు చూసే చూపును మార్చుకో. ఇది రూపాంతరం చెందటం. హల్లెలూయా. మోషే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మూర్ఖుడు. తర్వాత ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తున్నాడో అదే మూర్ఖత్వంతో వెళ్ళాడు. ఆ గొర్రెల మధ్యలో పెరిగాడు, గొర్రెల వాసన వచ్చేస్తున్నాయి. ఐగుప్తులో ఏ క్లాస్గా బ్రతికాడు. తర్వాత గొర్రెల మధ్యలో గొర్రెల మేకలను మేపుకుంటూ తిరిగాడు. పశువుల్ని ఏ వాసన వస్తుంది? పశువుల దగ్గర మేపేవాడి దగ్గర సెంట్ వాసన వస్తుందా? సెంట్ వాసన వస్తా? అదే వాసన వస్తుంది. అలా అయిపోయాడు. వెళ్తా ఉన్నాడు, కూర్చుంటున్నాడు ఒక్కడే, ఒంటరి కూర్చున్నాడు. ఎక్కడో దూరంగా చూస్తా ఉన్నాడు, ఏదో లైట్ వెలుగుతా ఉంది. అలాగే వెలుగుతా కనపడింది నాకు కూడా. వెలుగుతా ఉంది, వెలుగుతుంది. ఏంటా అది అంతలా మండుతున్నట్టుంది. అసలు అక్కడ ఏదో ఉంది. ఎత్తైన శిఖరం. ఏంటిది అది చెప్పండి? ఎత్తైన శిఖరం. ఎత్తైన శిఖరం మీద ఎప్పుడూ కూడా పొద మండుతానే ఉంటుంది. హల్లెలూయా. ఆ ఎత్తైన శిఖరం మీదే మన ఆశీర్వాదం కూడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలానే మిమ్మల్ని కొండలెక్కమని చెప్పట్లేదు, కానీ మీ ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు అయి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ కనుక నువ్వు వాచ్మెన్గా ఉంటే ఎలాగైనా సరే ఇదే కంపెనీలో నేను పర్మనెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు దాంట్లోనే ఉద్యోగస్తుడు అయితే నాకు ఎలాగైనా ప్రమోషన్ రావాలి అని అనుకోవాలి. ఒకవేళ దాంట్లో నీకు ప్రమోషన్, ఎంతకంటే పూర్తి జీతం నేను ఏదైనా సంపాదించుకోవాలి, ఎంతకంటే పూర్తి స్థాయిలో ఉండాలి. సో నీ ఆలోచనల్లో ఎంతసేపు ఉండాలంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఉన్నతమైన స్థలం నుంచి వచ్చావు కాబట్టి. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడు? ఎత్తైన కొండపైకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. లాస్ట్ 1 వీక్ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించలేదు, సెకండ్ రోజు వెళ్ళినప్పుడు ఏమనిపించలేదు, థర్డ్ రోజు వెళ్ళినప్పుడు ఏమనిపించలేదు. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు 45 minutes పట్టింది. సెకండ్ రోజు వెళ్ళినప్పుడు ఐ థింక్ ½ an hourలో వెళ్ళిపోయాను. థర్డ్ డే వెళ్ళినప్పుడు ఐ థింక్ 20 minutes 15 minutesలో ఎక్కేసాను. తర్వాత నాకు 3 times నాకు అనిపించింది, అంటే ఎవ్రీడే కొంటే నాకులాగా. హల్లెలూయా. నాకు అనిపించింది, దేవుడు ఎందుకు ఎత్తైన శిఖరం పైకి ఎక్కాడు? ఆయన ఉన్నతమైన ఆలోచనలు కలిగినవాడు. ఆయన ట్రాన్స్ఫిగర్ చేసుకున్నాడు. అది యాకోబుకి నేను ఎలా మారాను,
నేను ఎలా రూపాంతరం చెందుతున్నాను, ఎలా ఏలియాతో అక్కడ ఏలియాతో మోషేతో నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా రూపాంతరం చెందుతున్నాను. అది ఒకవేళ కనుక ఆయన కొండెక్కి ప్రార్థన చేసుకొని కిందకి దిగొచ్చి శిష్యులకు చెప్తే నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆ రోజు భయంకరమైన వర్షం పడింది. అక్కడ ఒక్క చోటే భయంకరమైన కారు మోపు పట్టేసింది, భయంకరమైన మురుములు వచ్చేసింది. తర్వాత అంతా ప్రశాంతంగా ఉంది, భయంకరమైన వర్షం. ఆ కొండ పైన ఫుల్గా తడుచుకుంటూ ప్రార్థన చేశాడు, భయంకరమైన ప్రార్థన చేశాడు అందరి కోసం, చర్చ్లో ఉన్న వాళ్ళందరి కోసం, ఎవరైతే నన్ను నెగిటివ్గా అనుకుంటున్నారో వాళ్ళ కోసం, ఎవరైతే నన్ను పాజిటివ్గా అనుకుంటున్నారో వాళ్ళ కోసం, కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం, బాధల్లో ఉన్న వాళ్ళ కోసం, ఈ లివింగ్ హోప్లో స్థిరపడే వాళ్ళ కోసం, అందరి కోసం ప్రార్థన చేశాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు అనిపించింది, ప్రార్థన చేసా, భయంకరమైన వర్షం, ఫుల్గా తడిసిపోయాను. ఓకే, నేను దేవుని చేత అభిషేకించబడ్డాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటి? దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన పని, ఆ రూపాంతరం చెందినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అది ఎవరికి తెలియకుండా ఉండటం కరెక్ట్ కాదు అని ఆయన ఏం చేశాడనంటే, యాకోబుని, పేతురుని, యోహానుని తీసుకొని వెళ్ళి ఆయన ట్రాన్స్ఫిగర్ అయ్యాడు. అలా ముందు రూపాంతరం చెందాడు, సూర్యుని కాంతి వలె. ఎలా అంట? మనం కూడా ఎలా మారుతామంట? రూపాంతరం చెందితే, మనల్ని మనం మార్చుకుంటే యేసుక్రీస్తు లాగా మనం కూడా సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తాం. ఆయనతో పాటు ఆయన ఎలా అయితే పరలోక రాజ్యానికి ఎక్కిపోయాడో అలా ఎక్కిపోతాం. మన కుటుంబం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. హల్లెలూయా. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు, బిఫోర్ దెమ్ అండ్ హి ఫేస్ షోన్ యాజ్ లైక్ ఏ సన్. చూసారు అక్కడ అంత బాగా చెప్పాడు. ఆయన రూపాంతరం చెందాడు, వాళ్ళ ముందు ఎలా కనపరచబడ్డాడు, సూర్యుని కాంతి వలె ప్రకాశించాడు. హిస్ క్లోత్స్ బికేమ్ యాజ్ వైట్ యాజ్ ఎ లైట్. అర్థమైందా మీకు? ఆ యొక్క ఆయన వస్త్రాలు ఎలా ఉందంటే ఒక కాంతి వలె మెరుస్తున్నాయి అంట ఆయన వస్త్రాలు. సో నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నావా, లేకపోతే నీ పిల్లోని కూడా నువ్వు తొక్కి పెట్టేస్తున్నావా? రే, మనమెంత, మన స్తోమత ఎంత, మన బతికెంత, మనకున్న అప్పులు, మన పరిస్థితి ఇది, మన ఆలోచనలు ఇది. నాన్న నువ్వు చదవాలి నాన్న, నువ్వు చదివితేనే నాన్న, నువ్వు కష్టపడి పైకి వస్తేనే నా కష్టాలు తీరితేనా. మరి నువ్వేం చేస్తావు? మీకు అర్థమైందా నేను చెప్పేది? నువ్వు చదవాలి నాన్న, నువ్వు కష్టపడి చదివి, నిన్నెందుకు చదివిపిస్తున్నా చెప్పు? మీ నాన్న అంత కష్టపడి నేను ఎందుకు చదివిస్తా? నువ్వు చదవాలి నాన్న, నువ్వు చదివి మంచి స్థాయికి వచ్చి మన అప్పులన్నీ తీర్చాలి. ఆడు కూడా అప్పులు తీర్చడమేనా? ఏదో దరిద్రం కాకపోతే చెప్పండి. అసలు ఎవడు అప్పులు చేయమన్నాడు? వాడు తీర్చమేంటి అప్పులు? వాడికి ఏమన్నా చదువు కోసం అప్పులు పెడుతున్నావా? పోనీ వాడికి ఏమన్నా మంచి బంగారం కొనాలని, సైట్స్ కొనాలని ఏమన్నా అప్పులు చేస్తున్నావా? లేదు. మనం దేనికి చేస్తున్నాం అప్పులు? అవసరానికి అప్పులు చేసేస్తున్నాం. అవసరానికి మీన్స్ మళ్ళీ తిరిగి ఇవ్వలేక తిప్పలు పడతాం. హల్లెలూయా కాదా? బాగా అప్పుడు అవసరానికి అప్పు టక్కని తీసేసుకుంటాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, రూపాంతరం చెందండి ఫర్ యువర్ ఫ్యామిలీ, చేంజ్ యువర్ లైఫ్, ట్రాన్స్ఫిగర్ యువర్ లైఫ్ యాజ్ లైక్ జీసస్. ఆయన మొత్తం ఆయన రూపాంతరం చేసుకున్నాడు. ఆయన ఉన్నతమైన శిఖరాల మీద ఉండేవాడు కాబట్టి ఆయన ఆలోచనలన్నీ కూడా ఉన్నతమైనవి. నాన్న నువ్వు మామూలుడు కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, షమ్మానే ఉన్నాడు, లేదు వీడే ఉన్నాడు. వీడికి ఎంతసేపు నా ఆత్మీయ బిడ్డ కాబట్టి నేను ఎంతసేపు ఏమని చెప్తా ఉండాలి, ఏమని చెప్తా ఉంటా నా పిల్లకి కాదు, ఏమని చెప్తా ఉంటా, నాన్న దేవుడు మనల్ని ఒక పనిముట్టుగా ఇక్కడికి పంపించాడు, రైట్? కాబట్టి మనం దేవుని పని చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. ఎంతమందిని అయితే మార్చగలమో అంతమందిని మనం వెళ్ళి బైబిల్లో వాక్యాలు చెప్పాల్సిన పని లేదు, కానీ మన జీవితాన్ని చూసి వాళ్ళు మారాలి, మనకు జరిగే మేలును బట్టి వాళ్ళు మారాలి అని మనం బిడ్డలకు చెప్తా ఉండాలి. అప్పుడు బిడ్డలు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అవునా కదా? అరే నాన్న నేనే అప్పుల్లో ఉన్నాను రా, రేపొద్దున నువ్వు పెద్ద ప్రయోజకుడు అయిపోయి, నువ్వు పెద్ద ఇంజనీర్ డాక్టర్ అయిపోయి, నువ్వు బాగా సంపాదించేస్తే, నువ్వు 30-40 సంవత్సరాలు నా అప్పులు తీరిస్తే నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్ద అవుతారు,
నువ్వు మేము చేసినప్పుడు నువ్వు తీర్చావు కాబట్టి, మళ్ళీ వాళ్ళు పుట్టి వాళ్ళు పెద్ద అవుతారు కాబట్టి నువ్వు చేసినప్పుడు వాళ్ళు తీరుస్తారు. అంతేనా నాన్న? అర్థమవుతుందా? ఈరోజు నేను అప్పులు చేశా, షమ్మాకి చెప్తున్నాను, బాగా ప్రిన్సీకి చెప్తున్నాను, అన్న ఎట్టి పరిస్థితుల్లో నేను ఇటు చదివిస్తున్నాను, అటు వెళ్ళిపోవాలి ఇటు వెళ్ళిపోవాలి, అప్పులు మొత్తం కొట్టేసేయాలి, అసలు సమస్య లేదని నేను చెప్తున్నా. పాపం కూతురు కాబట్టి, కొడుకు కాబట్టి అలాగే నాన్న అని అంటారు. అవునా కాదా? తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అప్పుడు ఏమని చెప్తా ఉంటది, నువ్వు కష్టపడు నేను కష్టపడతా, మా నాన్న అప్పు తీరుతాం. పాపం అల్లుడు తీర్చి, ఇటు కూతురు తీర్చి, అక్కడికి వాళ్ళకి సగం జీవితం అయిపోద్ది. వీళ్ళకి పిల్లలు వస్తారు, మీ నాన్న అప్పు ఎంత ఉంది, ఇంకా అయిపోయింది, ఇంకొక 2-3 సంవత్సరాలు తీరిపోద్దంట. ఎందుకు చేశాడు మీ నాన్న? నా కోసమే చేశాడంట. ఎందుకు చేశాడు ఆ పిల్లకి తెలియదు, వాడికి తెలియదు. చివరికి ఫైనల్గా ఏంటంటే వాడు మళ్ళీ అప్పులు తీర్చడం మొదలు పెడతాడు. వీళ్ళమ్మ నాన్న కాదు, ట్రాన్స్ఫిగర్. మీ మనసుని, మీ ఆలోచనలు మార్చండి, మీ దారిని మార్చేసుకోండి, పరిపూర్ణం అవ్వండి. నా మీద ఒక 4 లక్షలు అప్పు పడితే నేను నా బిడ్డల కోసం ఆలోచించాను, చాలా వేదన చెందా, చేయి చాపా, బెగ్గింగ్ చేశా, అడుక్కున్నా, దయచేసి తీర్చమన్నా, ఏడ్చుకున్నా, మొత్తుకున్నా, 4 లక్షలు దయచేసి ప్లీజ్ ఎవరన్నా సహాయం చేయండి, ఎవరన్నా సరే ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు కదా, తలోకు 5,000 10,000 ఇచ్చినా కానీ నా అప్పు తీరుద్ది, సగమైన తీరుద్ది, దయచేసి ప్లీజ్ అని అడుక్కున్నా, ఏడ్చా. అయ్యో ఈ 4 లక్షలు మళ్ళీ నా మీద పడితే మళ్ళీ నేను ఎలా తీర్చుకోవాలి, మళ్ళీ నా బిడ్డలకి అది భారం అయిపోద్దేమో, ఆ వడ్డీలే పడతాయేమో. నిజంగా ఆలోచించా, అయ్యో నా భార్య మీద పడింది, నా బిడ్డల మీద పడుద్ది అని ఆలోచించా, భయం వేసింది. ప్రార్థన చేశా మోకరించి. అక్కడి నుంచి చెప్పాడు, నువ్వెవరిని అడగొద్దు, ఎవరి దగ్గర చేయి చాపొద్దు, ఏ లోన్లు పెట్టొద్దు, లోన్లు మొత్తం రిజెక్టే, రిజెక్ట్, ప్రతి లోను రిజెక్టే. ఎవరి దగ్గర చేయి చాపినా లేవు, అక్కడికి నేను ఇచ్చిన వారు కూడా నాకు లేవనే చెప్పాను. నా వేదన అలాంటిది. నా బిడ్డలకు నేను అప్పు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయా. నా భార్యకి నేను అప్పు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయా. ఏడ్చుకున్నా, రాత్రి ప్రార్థన చేశాను, నువ్వు మాట్లాడతావా లేదా అన్న. అప్పుడు నాకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, గుట్టెలో నూనె అమ్మి అప్పు తీర్చు, అది గుర్తొచ్చింది, జ్ఞాపకం వచ్చింది. ఆయన ఏమైనా చేయగలరు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, నువ్వేమైనా చేయగలవు, చెయ్యి. ఊహించని విధంగా ఎట్ ఏ టైంలో ఒక్కసారి మొత్తం తీసుకొచ్చి కట్టేసి క్లియర్ చేసేసాను. హల్లెలూయా. దేవుడు అలా ఏర్పరిచాడు. అదే 4 లక్షలు నేను చేయి చాపిన వాళ్ళు ఇస్తే మళ్ళీ అడిగేవాళ్ళు, ఒకవేళ 20,000 ఇచ్చినా అడిగేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత వాళ్ళైనా నాన్న వాళ్ళైనా అడిగేవాళ్ళు, ఒక 5,000 ఇచ్చినా అడిగేవాళ్ళు. బట్ నా దేవుడు ఇచ్చింది మనం తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. నాకు నిజంగా దేవుడు సహాయం చేశాడు. ఎట్ ఏ టైం విత్ ఇన్ సెకండ్స్లో వచ్చాను, క్లియర్ చేసేసాను. హల్లెలూయా. సో నేను ఎవరి దగ్గర చేయి చాపలేదు, స్టిల్ ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాపట్లేదు. అప్పుడు నాకు ఏంటి నా పరిస్థితి అంటే, నాకు 5,000 ఇచ్చినోడు కనీసం 1,000 రూపాయలు ఇవ్వాలన్నా ఇచ్చినోడు లేడు. ఆ రోజు నెలకి 50,000 వచ్చి ఉంటే 4 నెలలు 5 నెలలు 6 నెలల్లో నా అప్పు తీరిపోయేది. అప్పు తీర్చేశాడు. ఈరోజు నెలకి 50,000 అద్దెలే కడతాను. హల్లెలూయా. మీకు అర్థమైందో? నన్ను నేను మార్చుకున్నా. నాకు అనిపించింది ఉన్నతమైన శిఖరాల గురించి ఆలోచిస్తే ఉన్నతంగా దేవుడు ఉంచుతాడు. నన్ను నేను మార్చుకోవాలి. మూర్ఖుడుగా ఆ మూర్ఖత్వాన్ని చంపుకోవాలి, కోపం చంపేసుకోవాలి, గర్వం చంపేసుకోవాలి. నాశనానికి ముందు నడిచేది ఫస్ట్ ఇవే. నాశనానికి ముందు నడిచేది కోపం, మూర్ఖత్వం, గర్వం, కుళ్ళు, అసూయ, ఏడుపు. వాడు అలా ఉంటున్నాడు, వాడిని అలా చూస్తున్నారు, వీడిని ఇలా చూస్తున్నారు, వాడిని ఇంట్లో పెట్టుకున్నారు, వీడిని ఇలా ఇచ్చేస్తున్నారు. నీకు ఇచ్చింది నీకు ఇచ్చాడు, అంతబట్టికి నాకు ఇచ్చింది నాకు ఇచ్చాడు. ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి?
కుళ్ళు, మూర్ఖత్వం, దేశం, పాక, ఎవరు ఏంటి, అసలు ఎలాంటి ఎంత మూర్ఖున్నంటే అసలు చేతిలో ఏది ఉంటే దాన్ని ఇసిరేసేవాడిని. అంత వద్దు. సో అలాంటిది ఆ మైండ్ సెట్ చేంజ్ అవట కారణం ఏంటనంటే నన్ను నేను రూపాంతరం చేసుకున్నాను. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని విన్నానో, వాక్యాలను వింటా, వాక్యాన్ని చదువుతా ఉన్నాను, నన్ను నేను చేంజ్ చేసుకొని బ్రతికితే బ్రతికా, పోయా, ఏం పర్వాలేదు. ఈ భూమి మీద నాతో నీకు పని ఉందంటే ఉంచు, లేదంటే తీసేసుకో. నేను మాత్రం ఎవరి దగ్గర చెయ్యి జాపి మాత్రం బ్రతకను. బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే నీ కోసం చచ్చిపోతాను. పొరపాటును కూడా నేను చెయ్యి జాపను, ఎవరిని అడగను, అడుక్కోను, నీ మీదే ఆధారపడి బ్రతుకుతాను. ఆయనే మార్చేశాడు, ఆయనే అప్పు తీర్చేశాడు, ఆయనే ఇదిగో ఈరోజు ఈ స్థితిలో వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మా పరిస్థితి ఏంటనంటే నేను వర్క్స్ చేసేటప్పుడు మంచిగా సంపాదించేవాడిని, మొత్తం వదిలేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అంతకంటే గొప్పగా సంపాదిస్తాను. హల్లెలూయా. దేవుడు అంత ఉన్నతమైన ఆలోచనలు మన మీద ఉన్నాయి. అందుకని ఆయన ఏం చేశాడు, పేతురు, యాకోబు, యాహోనుని నేనెవరిని తీసుకెళ్ళాను నా అప్పు తీర్చడానికి? నమ్మకంగా ఉండాలి కదా, అప్పు ఎలా తీరుస్తున్నానో తెలియాలి కదా. అందుకు మా తమ్ముడినే తీసుకొని వెళ్ళి అప్పు కట్టాను. అప్పు కట్టాను. తమ్ముడు పాస్టరే, వెళ్ళి తీసుకొని వెళ్ళి అప్పు కట్టేశాను. తమ్ముడు చూశాడు ఎలా అప్పు కట్టాను, అసలు ఎలా గొప్ప కార్యం జరిగిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తమ్ముడు. ఎవరిని అడగకుండా దేవుడు చేసిన కార్యం అంటే ఇదే అన్నాడు. ఎవరి దగ్గర చేయి చాపుకోకుండా, అప్పులు అవ్వకోకుండా దేవుడు చేసిన గొప్ప కార్యం ఇదే అన్నాడు. అంటే నన్ను నేను రూపాంతరం చేసుకున్నా. ఈ రోజు ఆ కొండ ఎక్కుతున్నానంటే ఆ కొండ నేను ఎక్కలేదు, కానీ ఆ ఎత్తైన శిఖరం ఎక్కాలంటే చాలా కష్టం. రోజు ఎక్కాలంటే చాలా బద్ధకం, చాలా కష్టం. కానీ అయినా ప్రార్థన చేసుకుంటూ స్తోత్రం 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 అని ఆకాశంకి వెళ్ళి చూస్తా, మాట్లాడుకుంటా. నాకు ఎండ తెలియదు, ఏం తెలియదు. వెళ్ళేదాకా మేఘస్తంభం అలాగే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్న చెట్టు కింద మంచి కొమ్మ ఒకటి దొరికి, పెద్ద మొద్దు ఒకటి పెట్టి ఉంది. ప్రార్థన చేస్తా ఉన్నా, చాలాసేపు చేశా. తర్వాత భయంకరమైన ఉరుములు వచ్చినాయి. ఆ ఉరుములు వచ్చేటప్పుడు కూడా ఓకే, మేబీ అభిషేకానికి సిద్ధపడ్డానేమో అని అనిపించింది. మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నా, మంచి వర్షం వచ్చింది. ఇంకా వర్షం వచ్చేటప్పుడు చక్కగా నేను కెమెరా ఎదురు పెట్టుకున్నాను, మంచి ప్రార్థన చేస్తుంటే భయంకరమైన గాలి, భయంకరమైన వర్షం. ఎలా అంటే కొట్టుకుపోయే అంత భయంకరమైన వర్షం వచ్చినా కానీ నిజంగా దేవుడు అభిషేకం ఉన్నతమైనది, గొప్పది. సో నాకు ఆ కొండ ఎక్కడం, ఆ ఉన్నతమైన శిఖరాలకు ఎక్కడం నాకు ఇష్టం. మన ఆలోచనలు అలా ఉండాలి. హల్లెలూయా. సో ఆయన అలా చేంజ్ అయ్యాడు. మనల్ని కూడా చెప్తున్నాడు, అలా చేంజ్ అవ్వండి. మీ జీవితాలను మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మీ కుటుంబాలు మార్చుకోవడానికి ముందు మనకు వచ్చే ఆలోచనలు ఉంటాయి చూసారా. ఏదైతే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుందా, అది ఏ పరంగా అయినా అవ్వచ్చు. శారీరక కోరిక అవ్వచ్చు, లేదా ధనాశ అవ్వచ్చు, లేదా సమ్ అదర్ ఇంకేమైనా ఆశలు అవ్వచ్చు. నీ దగ్గర లేని దాంతో నువ్వు అప్పు తీసుకొని కొనాలని ట్రై చేయొద్దు. నీ దగ్గర ఉన్నదాన్ని ఎలా దాచిపెట్టుకోవాలో నేర్చుకో. ఎలాగా ఉన్న దానిలో నుంచి, దాచిపెట్టుకున్న దాని నుంచి ఎలా కొనుక్కోవాలో నేర్చుకో. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీ దగ్గర లేదు, ఎదుటోళ్ళ దగ్గర గొప్ప కోసం అప్పులు చేసి కొనొద్దు, మహా తిప్పలు పడతారు. మీ దగ్గర ఉంది, ఆ ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకొని దాన్ని కొంచెం రెట్టింపు చేసుకొని ఆ ఉన్న దానిలో నుంచి ఎలా కొనుక్కోవాలో నేర్చుకోండి. అప్పుడు తృప్తిపరచబడతా ఉంటారు. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and prove what God's will is, His good, pleasing and perfect will. దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోండి. ఈ లోకానుసారమైన ఆచారాల్లోనో పద్ధతుల్లోనో మీరు ఉండొద్దు. చదువమ్మ తెలుగులో, బంగారు తల్లి చదువు. మీరు ఈ లోక మర్యాదలు, ఆచారాలు అనుసరించి నడవద్దు. ఉత్తమమైంది ఏంటిది, అనుకూలమైంది ఏంటిది, సంపూర్ణంగా ఉండేది ఏంటిదో, దేవుని చిత్తమేదో పరీక్షించి
వావ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? మనం రూపాంతరం చెందాలంటే ఈ లోకంలో ఉన్నవి, ఈ దరిద్రం ఏదైతే ఉందో, ఏంటి, తూర్పు వైపు కట్టండి, పడమ వైపు కట్టండి, ఇటువైపు ఇటు గుమ్మం పెట్టండి, ఇటు ఈ రిచువల్స్. ఐదో రోజు 3వ రోజు 5వ రోజు 7వ రోజు 11వ రోజు 12వ రోజు. 2వ రోజు పెడితే చచ్చిపోతారు మిగతా వాళ్ళు. 6వ రోజు పెడితే చచ్చిపోతారు మిగతా వాళ్ళు. అందుకని ఆయన ఏమన్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు. ఇది చెప్పింది యేసుక్రీస్తు వారు. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నానా? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని? ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది దేవుని చిత్తమేదో ప్రార్థన చేసి పరీక్షించి తెలుసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఇంటిని కట్టాలనుకున్నాం. ఇంటిని కట్టాలన్నదే మంచి ఆలోచన. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంటిని ఈరోజు కట్టాలి అని, అంటే నేను రేపటి నుంచి మొదలు పెట్టాలి అని అనుకున్నాను. ఇది మంచి ఆలోచన కాదా? ఈ మంచి ఆలోచనకి ఏమంటారంటే, రేపు అమావాస్య 3వ తారీఖు, 5వ తారీఖు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, 7వ మరి నీవు ఇల్లు ఎప్పుడు కడతావు? అన్ని గ్రహాలే పట్టింది, గ్రహాలు పట్టింది నీ చుట్టూ. ముందు ఆ గ్రహాలను వదిలేస్తే మనకున్న గ్రహం వదిలిపోద్ది. హల్లెలూయా. సో సూర్యుడిని వచ్చి ఏం మింగుతుంది? గ్రహం మింగేస్తుంది. సో అంటే చీకటి అయిపోతుంది, రైట్? మళ్ళీ ఆ చీకటి అంతా తొలగిపోతే ఏమొస్తుంది? అందుకనే ముందు మీకు పట్టిన గ్రహాలను వదిలేసేయండి, ఆ చీకటిని వదిలేసేయండి. ఉత్తమమైనది, అనుకూలమైనది ఏంటో పరీక్షించి ప్రార్థనలో తెలుసుకోండి. ప్రార్థనలో ఆయన చెప్తాడు, ఏది నీకు మంచి రోజు అనిపిస్తే ఆ పని చేసేసేయి. అయ్యా, విశ్రాంతి దినమందు ఎందుకు నువ్వు? ఎవడవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. విశ్రాంతి దినమందు నేను కార్యం చేయమని ఎవడు చెప్పాడు? ఒక పక్షవాయువు గలవాడిని, 40 సంవత్సరాల నుంచి లెగనోడిని స్వస్థపరచడం, దానికి ముహూర్తం కావాలా? చెప్పండి. ఒక కుంటివాడిని, ఒక పక్షవాయువు గలవాడిని, ఒక పాండురోగం ఉన్నవాడిని, ఒక చండ్రరోగం ఉన్నవాడిని విశ్రాంతి దినంలో స్వస్థపరచడం తప్ప? యేసుక్రీస్తుని అదే ప్రశ్నించారు. ఏమని? అయ్యా, నువ్వు ఎవడవయ్యా విశ్రాంతి దినమందు వచ్చి నువ్వు దేవుని కార్యాలు చేస్తున్నాను అంటున్నావు? అందుకే వెంటనే అన్నాడు, విశ్రాంతి దినమందు ఒక మంచి పని చేయటం, ఒక మంచి కార్యం చేయటం మంచిదే కదా, అది దేవుని కార్యం చేయడం మంచిది కదా. అదేంటి నన్ను వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు అంకుల్స్ అని అనుంటాడుగా. విశ్రాంతి దినమందు చేయకూడదు అంటే గ్రహాలన్నీ ఎక్కడున్నాయి? ఎవరికి పట్టినాయి గ్రహాలు? మనకు పట్టినాయి, మన ఆలోచనలో పట్టినాయి. దాన్ని మనకు పట్టిన దాన్ని ఎత్తల మీద రుద్దేస్తున్నాం. సో నేనేమంటానంటే, 3వ రోజు పెట్టమంటే నేను 2వ రోజు పెట్టమని చెప్తా. 11వ రోజు పెట్టమంటే నేను 12వ రోజు పెట్టను, లేదా 7వ రోజు 5వ రోజు పెట్టేసేసుకోండి. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు డబ్బులు ఉంటే, మీకు ఎప్పుడు ప్రార్థన చేసి, మీకు ఎప్పుడు ఉత్తమమైన రోజు అని అనిపిస్తే, అనుకూలమైన రోజు అనిపిస్తే పరీక్షించి మీరు తెలుసుకుంటే, దేనిలో చదవండి ఒకసారి. 12:2 డు నాట్ కన్ఫర్మ్ టు ది ప్యాటర్న్. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న. హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది మనకి? ప్రార్థన చేస్తే. ఉత్తమమైన దాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? ప్రార్థన చేస్తే. అనుకూలంగా బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? ప్రార్థన చేస్తే. సో ప్రతిదానికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఉత్తమమైనది అనుకూలంగా మార్చబడి, అనుకూలమైనది సంపూర్ణంగా మార్చబడింది. హల్లెలూయా, ఆమేన్. మీ జీవితాలు కూడా మార్చబడాలంటే ఈ లోక మర్యాదలు ఆలోచించడం మానేసేయండి. ఈ లోకానుసారమైన ఆలోచనలు మానేసేయండి. ఉత్తమమైనది అనుకూలమైనది ఏంటో దేవుని ముందుకెళ్ళి తెలుసుకోండి. నాకు అనిపించింది ఉత్తమమైనది అనుకూలమైనది ఉన్నత శిఖరాల మీద ఉంది. ఆ ఉన్నత శిఖరాల మీదకి యేసుక్రీస్తు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, రూపాంతరం చెందాడు. యాకోబు, పేతురు, యోహానులను చూశారు, మోషేతో ఎలీషాతో మాట్లాడినట్టు. అలా మీరు కూడా మార్చబడాలని చెప్పారు, అలా మీరు కూడా మారండి అన్నాడు. అందుకని ఈ లోకానికి మళ్ళీ ఈ దేశానికి థామస్ గారు వచ్చారు, కేరళ, అక్కడి నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి ఆయన ఏమి కింద ఎక్కడ పడుకోలేదు, కింద ఎక్కడ ప్రార్థన చేయలేదు.
ఒక కొండ ఎత్తుకున్నాడు, రోజు ఆ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. సెయింట్ థామస్ మౌంట్. నేను వెళ్ళాను, హిస్టరీ చూసాను, మేబీ మీరు కూడా వెళ్ళి. అక్కడ నేను చదివింది ఏంటంటే ఆయన రోజు సాయంత్రం కూడా ఆ పెద్ద కొండపై, ఇప్పుడు కార్లు వెళ్ళిపోతున్నాయి పైకి, అప్పుడు ఆయన నడకతో వెళ్ళేవాడు. సో యేసుక్రీస్తు ఏం నేర్పించాడు? కొండపైకి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్పించాడు, అక్కడే రూపాంతరం చెందడం నేర్పించాడు, అక్కడే మాట్లాడటం నేర్పించాడు. ఇప్పుడు మీరు నిర్గమాకాండం 33:11 కూడా చూస్తే మోషే ఆ యొక్క హోరేబు కొండపైకి వెళ్ళి తండ్రితో మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. ఎక్కడ? ఎత్తైన శిఖరం పైకి. హల్లెలూయా. ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడాడు. నాకు అనిపించింది నిజంగానే ఆ ఉత్తమమైన ఆలోచనలు, ఆ కొండపైకి నీ దృష్టి కనుక వెళ్తే, ఏదైనా మంచి ఉన్నతమైన శిఖరం పైకి నీ దృష్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు ప్రార్థన చేయాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఎక్కెళ్ళి ప్రార్థన చేయి. అది ఒక్కరోజు కాదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రార్థన చేయి. నేను 3 రోజులు వెళ్ళాను వరుసగా నడుచుకుంటా. మేఘం వచ్చింది, వెంటనే సాయంత్రానికి మంచి వర్షం వచ్చింది. నాకు చాలా సంతోషంతో తిరిగి వచ్చాను. ఇంటికి వచ్చి కూడా నిద్రపోకుండా తెల్లవారుతులు మెలకుగానే ఉన్నాను. వీళ్ళందరూ నిద్రపోతున్నారు, పిల్లలు. 11ంటికి మొదలు పెట్టాను ప్రార్థన చేసుకోవడం. 3:30 అయింది అయిపోయేటప్పటికి. అంటే అక్కడ చేసిన ప్రార్థన, అక్కడ నేను పొందుకున్న అభిషేకం నేను మాత్రమే అనుభవించాను కాబట్టి, నేను మాత్రమే మాట్లాడాను కాబట్టి, ఇంటికి వచ్చినా కానీ నేను ఆ పని చేస్తానే ఉన్నాను. ఆత్మలో పని చేస్తానే ఉంది. సో నేను లోక మర్యాదలు ఆలోచించట్లేదు, నేను అనారోగ్యానికి గురవుతున్నానని చెప్పట్లేదు. నా దగ్గర ఏముందనంటే పౌలు గారి కన్ను దేవుడు కళ్ళకి పౌలు డ్యామేజ్ చేశాడు. 16వ అధ్యాయం చదవద్దు, నేను చెప్తున్నాను, టైం లేదు. పౌలు శీలలు దెర్బే లుస్త్రా అనే ప్రాంతాలకి గలతీలకి వెళ్ళే ముందు దెర్బే లుస్త్రా అనే ప్రాంతాల గుండా వెళ్తా సువార్త చేసుకుంటా వెళ్తుంటే అక్కడ రాళ్లతో కొట్టారు సువార్త చేస్తున్నందుకు పౌల్ని. కొట్టారు రాళ్లతో కొట్టి చంపేసే అంత, అంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే అంత కొట్టారు. ఆ కొట్టేటప్పుడు ఆయన కంటికి దెబ్బ తగిలింది. ఆ కంటికి దెబ్బ తగిలి ఆయన గలతీలకి వెళ్ళేటప్పటికి, ఆ గలతీల సంఘంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు అందరూ ఏమైందని కంగారు పడి ఆయన్ని చాలా బాగా చూసి ఆయన ఎంత ప్రేమించారంటే, మా కళ్ళని మేము మీకు ఇచ్చేస్తామన్నంత ప్రేమించారు. మా కళ్ళని మేము మీకు ఇచ్చేస్తామన్నంత ప్రేమించారు. అయ్యా మా కన్ను తీసుకో అన్నారు కదా మీరు, అంత నన్ను ప్రేమించారు కదా అన్నాడు. అందుకని ఇక్కడ ఆ పౌలు గారికి ఏ అనారోగ్యం లేదు, దేవుడు పెట్టిన ముళ్ళని తీసేసాడు. 2 కొరింథీ 12:7 ముళ్ళు పెట్టింది, గట్టిగా పెట్టాడు, మెల్లగా పెట్టాడు ముళ్ళు. 2 కొరింథీ, మీకు దీనిలో ఒక మర్మం చెప్తాను ఇప్పుడు, మీకు ఒక మిస్టరీ తెలిసింది. 2 కొరింథీ 12:7 ఎప్పుడు వినని మర్మం. 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నాకు అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళును ఉంచాడంట. మీకు అర్థమైంది అది చదివితే? ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎవరు? అమ్మ నేను అక్కడికి వెళ్తే ఎన్ని కార్యాలు జరిగినాయో తెలుసా, అసలు నేను టచ్ చేస్తే, ఇదిగో నేను నా మాట వింటే, ఇదిగో నా షాడో పడితే, అవన్నీ ఎవరు కార్యాలు? దేవుడిచ్చిన వరాలు. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు? నేను అక్కడికి వెళ్ళానా, అక్కడ 100 మంది, ఇక్కడికి వెళ్ళానా 1000 మంది, ఇక్కడికి వెళ్ళానా 1,00,000 మంది. అస్సలు నేను నడుస్తూ ఉన్నప్పుడు నా షర్టు పట్టుకున్నారా, ఇదిగో నా నీడను తాకారా. ఇలా ఏమవుతున్నాడు అంటే తనను తాను హెచ్చించుకోవటం మొదలు పెట్టాడు. బూస్టింగ్ హిమ్సెల్ఫ్. నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, హిమ్సెల్ఫ్ బూస్టింగ్. అందుకనే హెచ్చిపోకుండా ఉండటానికి ఆ లుస్రా దెబ్రా అనే ఆ యాత్రలో ఆ సువార్త ప్రకటించే సమయంలో ఆ ఏరియాస్ లో ఆయన రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు అది వచ్చి కన్నుకు తగిలింది, కన్నుకు డ్యామేజ్ అయింది. అదొక్కటి తప్ప ఆయనకి ఏమీ లేదు, ఏ అనారోగ్యం లేదు. ఆ కళ్ళకున్న డ్యామేజ్ కూడా తీసేశారు.
ఇంకేనమాకండి. కాకపోతే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే హెచ్చిపోకుండా ఉండునట్లా ముళ్ళు పెట్టాడు. ఎలా పెట్టాడు అని అంటే సాతాను పక్కన పెట్టినట్టే పెట్టాడు. అంటే ప్రతిసారి ఆయనకు బాధ వచ్చేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, గుర్తు చేసుకున్నాడు. ఏంటయ్యా నాకు ఇష్టం అంటలా, నువ్వు పెట్టిన ముళ్ళని నాకు అర్థమైందా మీకు? మనం ఎప్పుడైతే మనం ఆయన శరీరాన్ని 1 కొరింథీ 11:23 రైట్ ఇప్పుడు కాదు, కమాన్, ఆయన శరీరం 2 కొరింథీ 12:4 చూడండి. 12:3, 12:4. 2 కొరింథీ 12:3, 12:4. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు ఒక్కొక్కసారి చూడండి ఇక్కడ హానోకు, ఏలియా. ఇక్కడ ఇంకొక పర్సన్ పరిచయం చేస్తున్నాను, 3వ వ్యక్తి. రైట్, ఒకసారి చూడండి 2 కొరింథీ 12:3. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. మీకు అర్థమైందా? ఇక్కడ పౌలు గారు గురించి చెప్పుకుంటున్నారు. ఏమనంటే, నేను ఎక్కడికి ఎక్కిపోయాను? పరదేశికి ఎక్కిపోయాను. అది మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఎట్టి మనుషుల్ని ఎక్కి వెళ్ళిన మనుషుల్ని నేను ఎరుగుదును, అక్కడ ఉచ్చరింప సఖ్యము కాని మాటలు నాకు వినపడేను, అవి ఎవడూ కూడా పలకలేడు. అతడు శరీరముతో కొనుపోబడినో శరీరము లేక కొనుపోబడినో అది దేవునికే తెలియదు. మీకు అర్థమైందా? ఇప్పుడు 3వ వ్యక్తి కనపడ్డా? అమ్మా, 3వ వ్యక్తి కనపడ్డా? శరీరంతో వెళ్ళాడా, శరీరం లేకుండా వెళ్ళాడా అన్న విషయం కూడా ఆయనకి తెలియలా. దేవునితో సహవాసం చేస్తా హానోకు వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా నా కుటుంబం ఏంటి పరిస్థితి అని అడిగాడు. దేవునితో మాట్లాడుతూనే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత అడిగాడంట, అయ్యా ఏంటి నేను నీతో పాటు ఇక్కడికి వచ్చేసాను పరలోకానికి, నేను మరి నా కుటుంబ పరిస్థితి ఏంటంటే, ఉండిపో హానోకు, నేను చూసుకుంటాను అన్నాడంట. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఒకసారి ట్రాన్స్ఫిగర్ జరిగితే, నీ జీవితంలో మార్పు వస్తే, ప్రతిదీ కూడా నువ్వు అనుకున్న పనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉన్నాడు కాబట్టి. నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నేను అలా గైడ్ చేస్తూ ఉంటాడు. నీతో పాటు ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నీకు టీచ్ చేస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. ఏది మంచి ఏది చెడని తెలియపరుస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు చెప్పాడా, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలో కొనుపోబడుట నాకు తెలుసు, కానీ అతను శరీరంతో వెళ్ళాడా శరీరం లేకుండా వెళ్ళాడా అన్న విషయం అయితే నాకు తెలియదు, అది దేవునికే తెలుసు. అది ఎవరు? నేనే. ఆ విషయం అక్కడ మరుగుపరిచాడు. రైట్, అందుకని ఆయన ఏమంటాడంటే, దానికి నేను అంతలా దేవునితో సహవాసం చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఉన్నత శిఖరాల గురించి ఆలోచించాను. మీకు తెలుసా, ఇక్కడ నేను ఏదైనా అనుభవపూర్వకంగానే ప్రత్యక్షతతోనే నేను దేవుని తెలుసుకున్నాను, దేవుళ్ళ నడిచాను. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఆయన నలగొట్టిన శరీరాన్ని, కార్చిన రక్తాన్ని నేను మీకు అందిస్తున్నాను. అంటే నేను ఆ అనుభవాన్ని నేను పొందుకున్నాను. చాలా క్లియర్గా చెప్తాడు. 12:4 చదవండి. సారీ, రైట్, 1 కొరింథీ 11:23. 1 కొరింథీ 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పి దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయడం చెప్పాను. అక్కడ మీకు అర్థమైందా? అక్కడ నాకు కలిగిన, అదే 2 కొరింథీ 12:7 చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించబడకోకుండా, నాకు నేనే హెచ్చించుకోకుండా తగ్గించబడి నన్ను నేను మార్చుకోవడానికి ఒక ముళ్ళు పెట్టాడు. ఈ రోజు అక్కడ పౌలు గారు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు అక్కడ. ఎప్పుడు? యేసుక్రీస్తుతో లాస్ట్ సప్పర్లో
పౌలు గారు ఉన్నారా? కానీ ఆయన ఏమంటున్నారంటే, ఇది నా శరీరము నా రక్తం అని ఆయన విరిచి ఇచ్చింది మన కొరకు, అది నేను అనుభవించి నేను మీకు చెప్తున్నాను. ఆయన అనుభవించలేదే, ఆయన అక్కడ లేడే. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రతిసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడల్లా నాతో పాటు ఆయన ఉన్నాడు, నాతో పాటు నేను ఆయనతో మాట్లాడుతున్నాను. నేను ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకుంటే నాకు ఎవరు కనపడట్లేదు కాదు, కళ్ళు మూసుకుంటే నాకు ఆయన కనపడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, ఆయన వింటున్నాడు, నాకు కావాల్సిన సమస్తమును ఆయన తెలుసుకుంటున్నాడు. నేను ఆయన ఎలాగైతే నలకొట్టబడ్డాడో, ఎలాగైతే ఆయన శరీరం ఆయన రక్తాన్ని కార్చాడో, ఎలా సిలువ మోసాడో, ఎలాగా లాస్ట్ సప్పర్లో ఎలా రొట్టెని రక్తాన్ని విరిచి ఇచ్చాడో, ఇదంతా కూడా నేను కూడా అనుభవించాను. ఆయన ఎంత నలకొట్టబడ్డాడో నేను అనుభవించాను, ఆయన ఎంత రక్తం కార్చాడో నేను అనుభవించాను, ఆయనతో పాటే ఉన్నాను నేను. మీకు అర్థమైందా? అంతలా ఫీల్ అయ్యేవాడు, అంతలా ఆయన ఇన్బుల్ట్ అయిపోయాడు క్రీస్తులో. మనం ప్రార్థన చేసేటప్పుడు కలుసుకుని దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, తండ్రి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, ప్రేమించు తండ్రి. రైట్, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం మీకు అర్థం అవుతుందా? అంటే మొక్కుబడి ప్రార్థన, లేదంటే ఏదైనా కార్నర్స్ లో నుంచొని చేస్తాం, లేదు ఈ కార్నర్ లో నుంచొని చేస్తాం, చూస్తున్నారు లేదా అని చూస్తాం, చేస్తున్నాం. కాదు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ప్రార్థన చూడాలి. నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడో లేదో కూడా నువ్వు గమనించాలి, నువ్వు గ్రహించాలి. ఆ ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే ఈ రోజు నుంచే నువ్వు కింగ్, టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ హోలీ. అర్థమైందా మీకు? ఆ కింగ్ ఆఫ్ కింగ్స్ మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కింగ్స్ లాగా తయారు చేయాలి. చివరిలో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను క్రీస్తుతో కూడా ఫర్ ఎవర్, ఎటర్నల్ లైఫ్, హోలీ ఫర్ ఎవర్, పరిశుద్ధంగా నేను నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నాను. క్రీస్తుతో కూడా బ్రతికితే క్రీస్తు, అన్ని అనుభవించేశా. ఇదిగో ఈ కాళ్ళకి చెప్పులు అరిగిపోయేదాకా నేను అనుభవించా. క్రీస్తు కొరకు సువార్త ఎంత చేశానంటే ఇంకా సువార్త లేదు. క్రీస్తు చేసిన దాని మీద ఎక్కువ చేసేసా నేను. ఆయన అనుభవించిన దానికంటే కూడా ఇంకెక్కువ అనిపించ. ఇంకేమైనా ఆయన కొరకు మిగులుంటే మాత్రం నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. బ్రతికితే క్రీస్తు, చావైతే మేలు. హల్లెలూయా. ఆ యొక్క దర్శనంలో ఆయన వెళ్ళినప్పుడు ఏమనుకొని ఉంటాడు? మేబీ శరీరంతో వెళ్ళిపోయాను ఉంటాడు అనుకోండి. అవునా? పౌలు అనుకొని ఉంటాడు కదా, నేను పరలోక రాజ్యానికి శరీరంతో వెళ్ళొచ్చాను అంటే. ఆయన శరీరంతో వెళ్ళాడా లేదా దర్శనంలో వెళ్ళాడు అన్న విషయం కూడా ఆయనకి తెలిసే అంత స్థితిలో లేడు. అంత అన్కాన్షియస్ లో ఉన్నాడు. దేవునితో అంత మాట్లాడుతూ ఉండిపోయాడు. అంత ఏదైనా ఒక పని చేసిన, మనం ఫోన్ చూస్తా టీ మర్చిపోతాం, మనం ఫోన్ చూస్తా ఇంట్లో పెట్టిన బియ్యం పొయ్యి మీద పెట్టి నింపించిపోతాం, మాడగొట్టేస్తాం. చివరిలో వాసన వచ్చేటప్పుడు కానీ తెలియదు. మీకు అర్థమైందా? ఇంత మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటా, పాటలు పాడుకుంటా మనం మర్చిపోతాం కొన్ని విషయాలు, ఆ పరిస్థితిని మర్చిపోతాం. అలాగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ స్థితిలోకి మీన్స్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోవాలి. దేవునితో పాటు కాన్షియస్ లో ఉండకోకుండా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా సరే, నా ముందు ఆయన వింటున్నాడు, ఉన్నాడు, నేను అనుభవిస్తున్నా, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ప్రతి వాక్యం ప్రతి మాట కూడా నేను అనుభవిస్తున్నా, నేను ఆ దారిలో నడుస్తున్నా. లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు నేను ఏ వాక్యాలు అయితే విన్నానో, ఏదైతే చెప్పానో, రైట్, నేను ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగానే ప్రత్యక్షతోనే చెప్పాను. నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను ఏ పాపంలో లేను, ఏ కుళ్ళు, ఏ ద్వేషం, ఏ కుట్ర, అసలు లోకంతో సంబంధం లేక